నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ చాలా మంది దగ్గు చాలా రోజులు తగ్గట్లేదు సార్ అని చెప్పినప్పుడు మనం ట్రీట్మెంట్ లో భాగంగా ఇన్హేలర్ రాసినప్పుడు వాళ్ళు అడిగే కామన్ క్వశ్చన్స్ ఏంటి, అందులో ఉన్న అపోహలు ఏంటి రోజు తెలుసుకుందాము. నా పేరు డాక్టర్ గుత్తా లోకేష్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ. ఇన్హేలర్ చిన్నపిల్లల్లో ఎదుగుదలను ఆపేస్తుందా? వీళ్ళకి ఇన్హేలర్ వాడడం వల్ల మనకి ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్ అని అందులో ఒకటి ఉంటుంది. అది వాడినప్పుడు దాని ద్వారా లంగ్స్ వరకే ఆ మెడిసిన్ అనేది వెళ్తుంది తప్ప బాడీ అంతా అనేది వెళ్ళడం అనేది జరగదు. ఇది వాడడం వల్ల వాళ్ళకి ఎదుగుదల అనేది ఆగిపోవడం అనే క్వశ్చనే లేదు. ఇన్హేలర్ వాడటం అలవాటుగా మారుతుందా? అందరికి సింగిల్ స్టేట్మెంట్ ఉండదు. కొంతమందికి ఎప్పుడో సంవత్సరంలో ఒక 10 రోజులు వస్తూ ఉంటుంది ఎలర్జీ, ఆస్మా అనేది. సో అట్లాంటి వాళ్ళకి ఆ సీజన్ లో 1 month 2 months వాడితే సరిపోతుంది ఇన్హేలర్. వాళ్ళ సమస్య తీవ్రతను బట్టి ఇన్హేలర్ అనేది వాడటం జరుగుతుంది. ఇన్హేలర్ జబ్బు ముదిరినప్పుడే వాడాలా? ఇన్హేలర్ అనేది మనకు ఆస్మా కొన్ని ట్రీట్మెంట్స్ లో 5 steps ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ లోనే మనకి ఇన్హేలర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. డోస్ లో వీళ్ళకి ఇన్హేలర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా లంగ్స్, ఆస్మా, ఎలర్జీ అంతా కూడాను తగ్గిపోవడం, అలాగే సిమ్టమ్స్ కంట్రోల్ ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఇన్హేలర్ లో ఉండే స్టెరాయిడ్స్ వల్ల శరీరానికి హాని జరుగుతుందా? మనం టాబ్లెట్ రూపంలో మనకు వాడితే వైసోలిన్ కావచ్చు, ఒమ్నాకాటిల్ కావచ్చు, ఇవన్నీ కూడా టాబ్లెట్స్ రూపంలో మన ఇన్హేలర్ లో వాడే స్టెరాయిడ్ కంటే కూడా 100 times ఎక్కువ డోస్ ఉంటుంది వాటిలో. ఇన్హేలర్ లో వాడేది మైక్రోగ్రామ్స్ లో ఉంటుంది. అది ఓన్లీ లంగ్స్ వరకే మనం ఇన్హేలర్ ద్వారా తీసుకుంటాం. సో దాని ద్వారా అక్కడున్న ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది తప్ప దీని వల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పెద్దగా ఉండవు. ఇన్హేలర్ వాడితే ఆస్తమా పూర్తిగా తగ్గిపోతుందా? ఆస్తమా అనేది మనకు మెయిన్ గా చాలా ట్రిగ్గర్స్ వల్ల వాళ్ళ బాడీ రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. కామన్ గా ఉండే ట్రిగ్గర్స్ వచ్చి స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తీసుకున్నప్పుడు, పొల్యూషన్ లోకి వెళ్ళి డస్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడు, ఏసీలో మనకి లోపల ఫంగస్ ఉంటుంది కాబట్టి దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఇలా చాలా ట్రిగ్గర్స్, అంటే సిట్రస్ ఫ్రూట్స్ తిన్నప్పుడు ఇలాంటి వాళ్ళు ట్రిగ్గర్ అవుతుంది. ఆ ట్రిగ్గర్స్ అనేది అవాయిడ్ చేయగలిగితే మనకి ఆస్మా అనేది రాకుండా ఉంటుంది. వచ్చిన ఆస్మాని కంట్రోల్ చేయడానికి, అలాగే ఆ సిమ్టమ్స్ తొందరగా రిలీవ్ అవడానికి ఇన్హేలర్స్ అనేది యూజ్ అవుతాయి. సో ఇన్హేలర్స్ వాడడం ఎంత ఇంపార్టెంటో, అలాగే ట్రిగ్గర్స్ ఏదైతే ఉన్నాయో అవి అవాయిడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇన్హేలర్స్ అనేవి సేఫ్గా వాడచ్చు.